ఏటి కడకు వచ్చేసరికి నావవాడు మాయమైంది. మన పడవాడు అక్కడే ఉండవలేను కదరా. అయినా మిత్రమా మీ నాయనగారి పట్టణమంతయు విడిచి ఏటికి ఇవల ఈ కాపురం ఎందుకు పెట్టిరో కాని రోజు వచ్చిపోవు మా వంటి వారలకు బహు కష్టముగానున్నదయ్యా. అది వాస్తవమేననుకో. అంత గొంతు పగులునట్టుగా బిగ్గరగా ఆరావగా 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 నవవాడు ఏ కళ్ళు పాక నుండి కూడిపడి నన్ను ఈ వలబడ వేసినాడు. చాలా సంతోషం బావగారు. కానీ దుశ్శకన ఫలితము ఊరకనే పోవునా అయ్యో, మరలా దయ్యము వలె మరలా ఇచ్చడం ప్రత్యక్షమైనది. రామరామ మన ఇంట్లోనా ఇచ్చటనా? దుశ్చక్ర ఫలమా? అదెట్లు మిత్రమా? ఏమున్నది వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది. మిత్రమా, తమరికి పురాణము పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికి నాకు అవగతమైనది. మిత్రమా మిత్రమా ఆ, తమరు వినవలసిన పురాణ కాలక్షేపం మేము మించిపోలేదు సుమా. ఆ, ఆ. నిన్నటి పతివ్రత ధర్మఘట్టములోనే ఉన్నాము. ఏది పతివ్రత ఘట్టమును అది ఏ నాకు కావలసినది. అది మించిపోయినందులకే నాకు ఈ వ్యాకులత. ఆహా ఆహా మిత్రమా, తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక్క చిన్న అనుమానం వస్తున్నది మిత్రమా. ఏమిటో తమరు పురుషాగ్రేసరులు కదా, ఆ, నిస్సందేహంగా. ఆహా. మరి పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని. ఓయ్ వెర్రివాడా, ఈ ధర్మశాస్త్రములు ధర్మ సందేహములు పురాణ ప్రవచనములు నా కొరకు అనుకుంటివా? మరి కాదు కాదు, మా ఇంటి దానికి వినిపించుట కొరకు. అదిగో, మా వదిన ప్రపంచంలో గారి ఎవరు ధర్మ సూత్రములు కోసం. మా వదిన గారి- శాస్త్రములు విన్నను అవి పౌలకు ఉపదేశించుట కొరకే కదా. అవును, అన్నగారు చాలా తొందరగా ఉన్నారు. ఆ, అమ్మాయి మీ ఆయన మాటలు తీరికగా వినవచ్చు. పురాణం కానీ అలాగే అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను. ఇదిగో చదువుతున్నాను అన్నయ్య. ధనీ అదనుడు రూపసీ యొప్పనివాడు వివేకి మూఢభావుండు అరోగుండు అనగతి రోగుడనగా అంగణపతి పాటింపవలయు కామధ్వంసీ కామధ్వంసీ వహ్వా వహ్వా వహ్వా, ఏమి పద్యము! వరహాలకు ఎత్తుకు ఎత్తైన పద్యము మిత్రమా. అవునవును మిత్రమా. మిత్రమా పద్యము నెమ్మదిగా ఒల్లి వేసెదరు గాని పద్య భావము మాత్రము ఇప్పుడే ఇక్కడే అరటి పండు ఒలిచినట్టుగా ఒలిచి అర్థము చెప్పవయ్యా. భావము చెప్పమందురా. ఆ, ఆ. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము. వింటున్నావా రాధ? వింటున్నాను భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, ఆ. రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము పాపం అనారోగ్యవంతుడు కానిమ్ము. మిత్రమా, ఆ. వివేకవంతుడు కానిమ్ము మూఢభావుండు కానిమ్ము, ఉమ్. వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో పూజించవలయునని దీని భావము. ఏమి పద్యము ఏమి పద్యము! మహానుభావుడు కవి బ్రహ్మ తిక్కన సోమయాజి గారు ఎంత గొప్పగా చెప్పినాడు. ఇప్పుడు అతడు బతికి ఉండినా పడదోసి పచ్చడు పంచదార అతని నోటిలో కూరెదను. మిత్రమా, ఈ పద్యమును నా భార్యకు వినిపించి భావము విడమరిచి చెప్పి నచ్చో ఇక దాని నోరు మరిక లేవదు. లేకున్నా మా ఇంటి ఎదురుగానున్న వ్యాపారి పంతులు మూడో పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేరు వడ్డాణము అదేదో వాటి పేర్లు నాకు తెలియవు కానీ పైనుండి కింద దాకా నగరలు దిగవేసుకుని ఊరాకి బొమ్మ వాలే వీధి గుమ్మములో నిలబడ్డప్పుడల్లా ఆ పిల్లను నాకు చూపి మా ఇంటిది నన్ను అని ఆ విధముగా దిగవేయలేకపోయిందని అనడి ఆ మాటలు, ఆ దెప్పుళ్ళు, మూతి విరుపులు, ముక్కు విరుపులు ఏమని చెప్పుదును మిత్రమా.
మిత్రమా, అది నువ్వు కాక నా భార్య నన్ను పెళ్లిలోనే చూసి అసహ్యపడినదట. నాడు పల్లకీలో తల వంచుకొని కూర్చున్నది 9% అందుకేనట. పైగా నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చప్పిడి దవడలట, నేను మాట్లాడిన పొడుము కంపట, నేను మాట్లాడుతున్నదో తుంపర తుఫానుట. మిత్రమా, ఈ పద్యము తీసుకుని పోయి మా ఇంటి దానికి వినిపించి భావము విడమరిచి చెప్పితేనే ఇక దాని నోరు మరిలే అవదింకా. అన్నయ్య, మా వదిన చక్కగా చదువుకున్నదే కదా. అదే వచ్చిన తిప్పలమ్మా, అందుకునే దానికింత అదిరిపాటు. అమ్మాయి, ఈనాటి ఆడంగురు కారు అంటే నమ్ము. మర్యాదలు మంట కలిసినవి, కట్టుబాటులు కాలిపోయినవి, పనిపాట్లు పదల కలిసినవి. ఏమమ్మా, ఏమి చెప్పుదును? రచ్చకెక్కిన రాద్ధాంతములు సిద్ధాంతములు. అమ్మాయి, ఏ విధముగా కొంతకాలము గడిచినచో మా వంటి వారి నోట మన్ను మాత్రమే. నాయనగారు ఎలానో ఈ పూట స్వయంగా వచ్చి పిలిచినారు. లోనికి చూసి వచ్చారు. అన్నయ్య, మామగారు నేడెందుకో స్వయంగా వచ్చి పిలిచినారు? అమ్మాయి, మన పురాణము మంట కలుపుటకు. ఇదంతయు పొద్దున నాకు ఎదురుబడ్డ దుశ్శకున ఫలితములు. కాదమ్మాయి, చెడు శకునము, చెడు కలయును, చెడు హయమును, చెడు గ్రహంబు, చెడు పొత్తము, చెడు స్నేహము, తమ చెడుదనము దూపకుండగా చెందవు తృప్తి. ఈ పూటకు పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. శీఘ్రముగా కార్యస్థానమునకు పోవలసి ఉన్నది. మిత్రమా, ఇప్పుడే అంత తొందర ఏమొచ్చినదయ్యా? ఇంకా నువ్వు భోజన ఆయాసము తీరలేదు, సూర్యుడు అస్తమించలేదు, ఇంత తొందర ఏమినయ్యా? మరి ఏమీ లేదు మిత్రమా. నేటి నుండి నాయనగారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకొన నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. నీవు లోనికి ఎగిన ప్రయాణం అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగునేమో. అట్లే ఉన్నది కానీ నాయనగారికి విశ్రాంతి కల్పించు నిమిత్తము తల ఎగ్గు తలుచుకున్నాను. నీవు లోనికి ఎగిన ప్రయాణం ఏర్పాటు చూడము రాత్రి. మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువేమి? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుగొని జనులు పొగడుచుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినాత. ప్రాయము వచ్చినాత గృహభారము మోపుడదాల్చి తండ్రికి కూరుచుండుటకు అనుపైన విరామమే పండు చేకురల్ చేయునో. వాడే పుత్రుడని చెప్పగా ఆ పుత్రుడు వార్ధకంబున శ్రీయత్తనోమ
సంభవ ప్రతతి చేత సపద్యను కాచును ఆతడే మిత్రమా 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 అటులైనా నా చిన్నతనమున నేను యథాశక్తిగా మా తండ్రి గారికి శ్రమ తగ్గించింది. ఇట్లాంటివేని చిన్నప్పుడు వారు పొడుము చేసుకొని పొడుము కుండ్లను పగలగొట్టి రామరామ వారికి పొడుము చేసుకొని బాగా తప్పించినాను. ప్రథమం ఆ తదుపరి కొల్లాయి గడ్డలను చించి గోచీలుగా చీల్చి రోజును పులుముకొని అవస్థ నివారించినాను. తృతీయమేమనగా మా ఇంట్లో ఉన్న పంచాంగములను చించి గాలిపటములు గట్టి ఊరిలోని వారందరికి ముహూర్తములు పెట్టు బాధ తప్పించినారు. ముచ్చటగా 3 వసతులు అది కాదు గాని గలది గలవేంగిని మరుగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని రోయు విధముగా సదతమ్ము వ్యాపార చింతనగిరి ప్రమేయమే మరగదేమో ఎంత మాట అన్నావు మిత్రమా. వెలవెలంజని వరకు దుర్విటుడు తన ధర్మపత్ని రోజుల విధముగా మన పురాణ కాలక్షేప వరకు భంగము కల్పించునా మిత్రమా. అట్లా ఎన్నటికీ జరగనేరదు మిత్రమా. చూడు, ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశుల భక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నవి కదా. అందు మంచి మార్గములను ఎంచుకొని మనమును అనుసరించవలైన మిత్రమా. కుమ్మరపురుగు చూడు ఎంత చిన్నదో. కుమ్మరపురుగు పంకమున కృమ్మరుచు అయినప్పటికీ మలినంబున్ మేనా లేసంబును అంతకుండజంచాత్పునా. అటులనే లౌకిక వృత్తులందు నిత్యము చరిల్చుచుల్డియు హృదయకరమందునా తదేయ వాసనల్ క్రమ్ముకునందనీయమియు కాదే వివేకమనంగ మిత్రమా. ఆ చందమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకుందాము. తమరికి సమ్మతమే కదా? అట్లయినా మరీ మంచిది. అట్లనే మిత్రమా, నేను నూతనముగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకొనుచున్న శుభ సందర్భమున ఆ లీలా మానుష విగ్రహుని ఆ వేణుగోపాల స్వామిని మనసారా ధ్యానించుకుందాము మిత్రమా. గోపాల దర్శనమీయవదేలా దర్శనమీయవదేలా గోపాల రావేలా దర్శనమీయవదేలా దర్శనమీయవదేలా. మాధవ, గోపాల, గోవింద, లీలా మానుష విగ్రహ, సచ్చిదానంద స్వరూప, యదుకుల భూషణ గోపాల.
మృదు మోగన మురళీ రమణి ఈ మృదు మోగన మురళీ రమణి నిఖిల జగాలకు నిత్య నివాళి నీ మృదు మోగన మురళీ రమణి నిఖిల జగాలకు నిత్య నివాళి బృందావనిలో నవరస కేళి బృందావనిలో నవరస కేళి భక్తుల పాలిట దీపావళి భక్తుల పాలిట దీపావళి దర్శనమీయవదేల దర్శనమీయవదేల గోపాల గోపాల గోపాల